నందు ప్రియులారా, నజరుడు యేసు నామములో మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుచుకుంటున్నాను. యేసు ఆశ్రయపురం గుర్రంగూడ ఎల్బీ నగర్ దగ్గర హైదరాబాద్లో ప్రతి శనివారం కూడా స్వస్థత, విడుదల, అభిషేకం ప్రార్థనలు జరుగుతున్నాయి. ఎంతోమంది ఆ స్థలానికి రోగులను తీసుకుని వచ్చి అద్భుతమైనటువంటి విడుదల పొంది సంతోషంగా వెళుచున్నారు. మంత్రశక్తులతో పీడింపబడుతున్నట్లయితే, ఏదైనా చీకటి శక్తులతో పీడింపబడుతున్నట్లయితే రండి, నజరేయుడు యేసు నామములో స్వస్థత పొంది వెళ్తుంది. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. యేసు నామానికి మహిమ కలుగును గాక. కిడ్నీ పేషెంట్ అనుకుంటా, మైకిల్ ఇవ్వడానికి కిడ్నీ పేషెంటా మీరు? అవునండి. పోయిన వారంలో ఉన్నారు కదండి, ఇప్పుడు హ్యాపీగా ఉన్నారా? డబ్బులు కొట్టాలి గట్టిగా. అసలు ఏ ఊరి మీది? తెనాలా. మీ వారు ఎంతకాలంగా బాధలు ఉన్నారైనా? 3 సంవత్సరాల నుంచి డయాలసిస్, అంతకుముందు 1 సంవత్సరం మందులు వాడుతున్నారా? ఇప్పుడు పోయిన వారమే కదా మీరు వచ్చారు. చాలా ముఖంలో మార్పు నాకు కనపడుతుంది. మీకేమనిపిస్తుంది? బాగుంది. ఇప్పుడు ఆయన చూడదు, ఇంటికి వెళ్ళి చూసుకో, ఎదురుకుండా అంటే ఎక్కువ దూరం నడిచేవాళ్ళు కాదు. ఇక్కడ ప్రార్థనకు వచ్చి వెళ్ళిన తర్వాత రైల్వే స్టేషన్ లో చాలా మెట్లు ఎక్కి దిగాను. మెట్లు ముఖంలో నాకు తెలిసిపోతుంది. ఆయన ఫేస్ లో పోయిన వారం డల్గా బ్లాక్ గా, ఫేస్ అంతా బ్లాక్ ఉండి. మీరేం పని చేశారు అప్పుడు? నేను అడ్వకేట్ అండి. అడ్వకేటా? ఓ మై గాడ్, హల్లెలూయా. అడ్వకేట్ గారు, ఇప్పుడు ఏంటి పోయిన వారానికి ఇప్పటికి మీలో మార్పేంటి? నాకు హార్ట్ ఎన్లార్జ్ అయిందని చెప్పారు. కిడ్నీలు 2 చెడిపోయినాయి. డయాలసిస్ వారానికి 3 సార్లు. ఒక కిడ్నీ చిన్నదిగా ఉంది, ఒక కిడ్నీకి నార్మల్ గా ఉంది. ఇక్కడికి వచ్చిన తర్వాత హార్ట్ నార్మల్ అయింది, కతిమయన్ని నార్మల్ అయిపోయినాయి. ఓకే, కొద్దిగా కండరాలు స్వస్థత. అంటే ఆ అబద్ధాలు నా దగ్గర చెప్పొద్దు, మీరు అడ్వకేట్ గారు కదా. పచ్చి అబద్ధాలు. ఇది రిపోర్ట్ ఇప్పుడు ఎంత ఉంది మీకు? క్రియేటివ్ ఎంత ఉంది? 8 ఉందండి. అదే ఉంది. మీరు నేను చెప్తున్నది వినండి, ఎవరిది మాకు రిపోర్ట్లో పని లేదు. మనిషి యాక్టివ్గా ఉండాలా, అన్నం తినాలా. ఓకేనా? అది నిజమా? నిజమేనండి. అది నిజమే కదా. నువ్వు ఇంకొక 10 సార్లు వెళ్ళాక కూడా అదే చెప్తారు. మీరు ఇంకోసారి అడిగెళ్తే కూడా అదే వస్తుంది. రిపోర్ట్లతో నాకు పని లేదు సార్. ఓకేనా? మీరు ఆరోగ్యంగా ఉన్నారా లేదా? చప్పలు కొట్టండి గట్టిగా. పోయిన వారు మీరు ఇక్కడ కూర్చున్నట్టు ఉన్నారు. ఎక్కడ కూర్చున్నా? డల్లుగా, ఎంతో బాధగా. టీచర్ గారు, ఇప్పుడు ఏ హాస్పిటల్ చూపించారు మీ వారిని? అమ్మన్న గారి హాస్పిటల్లో మందులు వాడుకుంటాను. ఎక్కడది? విజయవాడ తెనాలి గవర్నమెంట్ హాస్పిటల్లో డయాలసిస్ చేస్తాం. ఓకే, యూరిన్ వస్తుంది కదా మీకు, ఇక అది కూడా ఆపేద్దాం. కలువ చేద్దాం. చప్పలు కొట్టండి, పట్టుకోండి, వాళ్ళని పట్టుకోండి. హల్లెలూయా, హల్లెలూయా, జాగ్రత్త, హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా. చప్పలు కొట్టాలి గట్టిగా. సార్, ప్రైజ్ లార్డ్. అడ్వకేట్ గారు, ఎక్కడ చేస్తున్నారు మీరు వర్క్? మామూలుగా ప్రాక్టీస్ ఎక్కడ మీది? తెనాలండి. తెనాలేనా? తెనాలి ఉందా కోర్టు? ఉందండి. ఓకే, ఒకటే గుర్తుపెట్టుకోండి, కిడ్నీ ప్రాబ్లం, హార్ట్ ప్రాబ్లం, డయాలసిస్. ఎంత నిరాశ అంటే మనిషి ఇక ఎన్ని డయాలసిస్ జరిగినా మీకు తెలుస్తుంది కదా. ఎన్ని డయాలసిస్కి మీరు రికవర్ అవుతారని చెప్పారు? అదేం చెప్పలేదు. ఛాన్స్ లేదు. ఏదైనా మనకి 15 సంవత్సరాల అనుభవం ఉంది. ఇప్పుడు చప్పలు కొట్టాడు గట్టిగా. ఎక్కువ ప్రతిరోజు ఇన్ని అద్భుతాలు జరుగుతున్నాయండి. ఎంతోమంది డయాలసిస్ పెట్టి చచ్చిపోతున్నామండి. అయ్యా భాస్కర్ చచ్చిపోయాడు, ఇక చచ్చిపోతారండి. ఇప్పుడు బ్రదర్తో ధనారాజు ఎట్లా చెప్పారు, ఇక చచ్చిపోతారండి. అన్నీ అలాంటి పరిస్థితుల నుంచి చేసే బాగు చేస్తున్నారు. మరి తన రాసులు దేవుడు అడ్వకేట్ గారిని కూడా విడుదల ఇచ్చారు. ఇంకా ఏమీ బాధలు లేవు. హార్ట్ కూడా క్లోజ్ అయిపోతుంది. చప్పులు కొట్టండి గట్టిగా. ఆమేన్, హల్లెలూయా. చప్పులు కొడదాం గట్టిగా. ఒక హాస్పిటల్ని మనం నమ్మితే 50-50. నన్ను నమ్మితే, నా మాట వింటే 1000%. ఆమేన్, హల్లెలూయా. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇక్కడ దేవుని పరిశుద్ధాత్మ ఇక్కడ ఉన్నది. ఆమేన్. దైవజనులో పరిశుద్ధాత్మ అభిషేకం ఉన్నది. హల్లెలూయా. ఎంత మనిషి ఎలాంటి వారైనా ఇక్కడ బ్రతికేస్తారు. చనిపోతారు కదా, అది చెప్తారు డాక్టర్, చచ్చిపోతారు వెళ్ళిపోండి అంటారు కదా, ఇక్కడ బ్రతికేస్తారు. హల్లెలూయా.
18 సంవత్సరాలు. మీ వయసు ఎంత తల్లి? 18 సంవత్సరాలు బాధ. దగ్గరికి వెళ్తే ఇంకేం అవ్వలేదు, అంతా నార్మల్ అని మెంటల్ సైకాట్రిస్ట్ బిడాలు ఇచ్చారు. తప్పితే ఏం లేదు. 1 ఇయర్ కిందట ఒక డాక్టర్ గారు స్కాన్ చేసి చెప్పి ఆపరేషన్ చేయాలి అది ఇది అన్నారు. నేనేం చేయించుకోలేదు. పాస్టర్ గారిది రోజు ప్రోగ్రామ్ చూస్తూ ఉంటాను. ఫోన్లో ప్రే చేయించుకోగానే నాకు ఇప్పుడు 1 మంత్ అవుతుంది. పొట్టలో అంతా తగ్గిపోయింది. హెపిగ్యాస్ట్రిక్ హెర్నియా అవన్నీ చెప్పారు. లివర్ ఎన్లార్జ్మెంట్ అవన్నీ తగ్గిపోయినాయి. ఇంకా కొంచెం షుగరు బీపీ ఉంది. బీపీ కూడా ఎక్కువగా ఉందండి. 170/90 ఉంటే పాస్టర్ గారు ప్రే చేశారు, నార్మల్కి వచ్చేసింది బీపీ కూడా. ఇంక ఇప్పుడు షుగరు, బీపీది, గ్యాస్ ట్రబుల్, 3 ప్రాబ్లమ్స్ కూడా ప్రే చేయించుకొని స్వస్థత పూర్తి విడుదల పొందుదామని వచ్చానండి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈ సహోదరి టీవీలో చూస్తుందంట, అంతేనమ్మా? యూట్యూబ్లో కూడా చూస్తాను. యూట్యూబ్ కూడా చూస్తారు. ఏం చదువుకున్నారా? బీకామ్ చదువుకున్నాను. బీకామ్. మ్యారేజ్ లేదు? లేదండి. 18 ఇయర్స్ అప్పుడే నాకు షుగర్ వచ్చిందని చెప్పి మ్యారేజ్ చేసుకుంటే పిల్ల కూడా వస్తుంది అన్నారని మానేశానండి. ఎంత అబద్ధం అంటే ఇది చాలా పెద్ద అబద్ధం అన్నట్టు. ఈ మాట చాలా పెద్ద అబద్ధం. మీరు ఎక్కడుంటారు? మేము విజయవాడలో ఉండేవాళ్ళం అండి. నేను మా సిస్టరే. నాకు హెల్త్ బాగోదు, నేను ఇంకా చనిపోతాను కదా అని చెప్పి అమ్మని నాన్నని సిస్టర్ వాళ్ళకి అప్పచెప్దామని తీసుకొచ్చాను. ఈమె ఎవరు? మా సిస్టర్ వాళ్ళ పాప, పెద్ద పాప అండి. ఓకే, నువ్వు ఎలాగో చనిపోతావు కదా? నేను చనిపోతాను కదా. ఎప్పుడు చనిపోతావు? ఇప్పుడు చనిపోను పాస్టర్ గారు. గట్టిగా చప్పట్లు కొట్టండి. ఈ సిస్టర్ మ్యారేజ్ ఎందుకు చేసుకోవట్లేదంటే డాక్టర్ ఒక అబద్ధం చెప్పాడు. వాడు కూడా షుగర్ ఉందనుకుంటా. ఆయనకి పిల్లలు వచ్చారు, అల్లుళ్ళు వచ్చారు, కూతురు అందరూ వచ్చారు. నీకు మాత్రం రాకుండా చేసేసారు. ఈమె ఈమెను పెంచుకుంటున్నారా మీరు? లేదండి, 4 ఇయర్స్ పెంచాను పాపని. ఇప్పుడు అమ్మోళ్ళకి అప్పచెప్పేద్దామని తీసుకొచ్చి. అదే నువ్వు ఎట్లా చనిపోతావు కాబట్టి. పాప కొంచెం పెద్దది, అన్నీ తెలుసు. ఇక్కడ వైజాగ్లో మేము వచ్చి 2 మంత్స్ అవుతుంది. ఈమె చనిపోతుంది కనుక ఈమెను ఆమెకిచ్చి ఇప్పుడు పెళ్ళి అసలే చేసుకోలేదు. ఇక ఎట్లాగో చనిపోతాను కనుక పాపని వాళ్ళకి హ్యాండ్ చేద్దాం అనుకోరు. మరి ఇప్పుడు అంటే 40 అంటే ఇంచుమించు ఈ యొక్క 27-28 సంవత్సరాలుగా ఉంది మీకు బాధ. ఈ పొట్ట బాధ 18 ఏళ్ళ నుంచి ఉందండి నాకు. పొట్టలోది ఎవరికి చెప్పినా వినిపించుకోకుండా సైకాట్రిస్ట్ దగ్గరికి వెళ్ళమనేవాళ్ళు. పిచ్చి మందులు నిద్రపోవడానికి ఇచ్చేసి. అది కూడా ఉందా మళ్ళీ మీకు? అది కూడా ఇచ్చారు. అది డాక్టర్ గారు ఎందుకు చెప్పారంటే స్టోన్స్ అవి తీసినప్పుడు 6 అవర్స్ బ్రెయిన్కి మత్తు పెడితే అప్పటి నుంచి ఫిట్స్ లాగా రావడం. ఇది డాక్టర్ గారు చేశారు ఇట్లాగా మిమ్మల్ని? ఇట్లా చేసేసారండి. ఆపరేషన్ చేయించుకుంటే గాల్ బ్లాడర్లో స్టోన్స్ దగ్గరైపోయినా ఈ బిడ్డ, మరణానికి దగ్గరైపోయింది బిడ్డ. నేను ఇంకా చనిపోతాను అంటున్న బిడ్డ టీవీలో చూసి ప్రార్థన చేయించుకున్నా. మా దగ్గర రాలేదు, ఫోన్లోనే. తల్లి తల్లి నువ్వు ఇక్కడి నుంచి ఆహారం తిను. ఫుడ్తో మీకు ప్రాబ్లం? పాస్టర్ గారు, నేను ఇప్పుడు పెరుగన్నమే తినేదని. ఈ నెల రోజుల నుంచి మీరు ప్రే చేసినా కొంచెం కొంచెం విడుదల వచ్చినాక కూర ఇప్పుడు అన్నం తింటున్నారా? ఇప్పుడు కొంచెం పర్వాలేదు పాస్టర్ గారు, అన్ని తినగలుగుతాను ప్రే చేసినాక. అది ఫోన్లో ప్రార్థన. ఎప్పటి నుంచి చూస్తారు మన ప్రోగ్రామ్ మీరు? నేను 2 ఇయర్స్ నుంచి చూస్తున్నాను పాస్టర్. మరి ఎందుకు అప్పుడు రాలేదు అక్కడికే? అప్పుడు కొంచెం అంత దూరం నన్ను ఎవరు తీసుకొచ్చేవాళ్ళు లేరు పాస్టర్ గారు. అంతేనా? ఈమె బాగానే ఉందిగా పెద్దగా? 18 ఇయర్స్ అండి పాపకి. అంతేనా? ఇప్పుడు మీకు ఏమైతారు ఇవిడి? ఏమైతారు ఇవిడి? పెద్దమ్మ అవుతారు. పెద్దమ్మ. ఇప్పుడు మీ పెద్దమ్మ నిజంగా బాగున్నారా? పర్లేదు, నెల రోజుల నుంచి బాగున్నారు. అదే నెల రోజుల నుంచి బాగున్నారా? బాగున్నారు. ఓకే, అంతకుముందు ఎట్లా ఉండరు, ఇప్పుడు ఎట్లా ఉంటున్నారు? అంతకుముందు చాలా నీరసంగా, ఏదైనా కొంచెం వెయిట్ ఎత్తినా సరే పొట్ట నొప్పి వస్తుందని సంథింగ్ అలాగ ఏదో చెప్పేవాళ్ళు. తల నొప్పి వస్తుందని అలాగా. మీరు ఎందుకు అట్లా భయపడుతూ వణుకుతూ అన్నట్టుగా అనిపిస్తున్నారు? మీరు బాడీలో ఇమ్యూనిటీ పవర్ తక్కువగా ఉంది, కొంచెం ఆహారం ఇంకా తినాలా. ఇప్పుడు మీ నిరీక్షణ టీవీలో యేసే ఆశ్రయం టీవీ ప్రోగ్రామ్స్ ప్రతిరోజు ఉదయం 10:30 నుండి 11:30 వరకు, మధ్యాహ్నం 3 గంటల నుండి 4 గంటల వరకు గంట ప్రసారం జరుగును. మరియు తిరిగి రాత్రి 11 గంటల నుండి 11:30 వరకు టీవీ ప్రోగ్రామ్స్ ప్రసారం జరుగును. దీంట్లో కాలు నైన్ వరకు చేసిన తింటుకుంటానన్నాడు. అన్నాడు, నాకు ఓడిపోతుంది, ఎవరు లేరు. నాకు లొంగిపోయి
ఎవరన్నారు అట్లాగా? డాక్టర్ అన్నాడు ఆ మాట. డాక్టర్ గారు అన్నారా? ప్రభు డాక్టర్ గారు అన్నారు కుంటుకుంటానన్నాడు. చేసిన కుంటుకుంటా చేయకుండా కుంటుకుంటా అన్నాడు. ఎందుకు అన్నాడు ఆ మాటలు అసలు ఆయన? అయ్యా ఎందుకు అంటున్నాడు అట్లాగా మిమ్మల్ని? నా దగ్గర ఎవరు లేరయ్యా, నాకు గుర్తులేదు. రోజు మనం కూడా తెచ్చి పెట్టేవాళ్ళు లేరు. సరే, ప్రార్థన చేద్దాం. తల్లి, సర్వశక్తి కలిగిన మా దేవ, మా తల్లి గారిని బట్టి ప్రార్థిస్తున్నాం. మరి చాలా బాధపడుతుంది. మరి ఏ సోదరైతే ఆ బిడ్డకు వచ్చిందో, ఎవరు లేరు, దిక్కులేని బిడ్డ, మీరే సహాయం చేసి విడుదల పారి చేయండి. యేసునామములో అడుగుతున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. మరి ఎవరైతే ఈ లైవ్లో ఈ లైవ్ చూస్తున్నారో మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియపరుచుకుంటున్నాను. మరి ప్రతిరోజు కూడా యేసు ఆశ్రయపురం గుర్రంగూడలో ప్రతి అద్భుతాన్ని మీకు ఈ విధంగా మేము చూపించడానికి దేవుడు సహాయం చేస్తున్నాడు. ఇప్పటి వరకు మీరు చూసినటువంటి అద్భుతాలన్నీ యేసు ఆశ్రయంలో జరుగుతున్నటువంటి కార్యములై ఉన్నాయి. మరి ప్రతి శనివారం కూడా మరి యేసు ఆశ్రయపురం గుర్రంగూడ హైదరాబాద్లో స్వస్థత ప్రార్థన జరుగుతుంది. మరి విడుదల కొరకు మీరు శనివారము 11:30 ప్రార్థన ప్రారంభమవుతుంది. దయచేసి విడుదల కొరకు మీరు రావాలనుకున్నటువంటి వారు రండి. ఈ కింద ఇవ్వబడినటువంటి ఫోన్ నెంబర్లకు మీరు ఫోన్ చేయండి. మరి లైవ్ ద్వారా మిమ్మల్ని కలుసుకుని ప్రభుని గణపరిచే కృపా భాగ్యాన్ని తండ్రి నాకు ఇచ్చినందుకు దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. సర్వశక్తి దేవుడు మీకు మేలు చేయునుగాక. మరి పూర్తిగా బెడ్ రెడ్ ఎవరైతే మంచంలో ఉన్నారో అలాంటి వారి వరకు ఈ లైవ్ మేము చేస్తున్నాం కనుక మరి హాస్పిటల్కి వెళ్ళినామండి. అక్కడ ఇంకా డాక్టర్ గారు చెప్పారు, మా ఇక కాదమ్మా మరి తీసుకువెళ్ళండి అని చెప్పారు కదా. అలాంటి యొక్క రోగులు ఎవరైనా ఉంటే ఈ లైవ్ చూస్తుంటే మీరు ఖచ్చితంగా బ్రతుకుతారు. దేవుడు కార్యం చేస్తాడు, ఎటువంటి సందేహం లేదు. అది క్యాన్సర్ ఉన్నాయి, కిడ్నీలు పాడైపోయి ఇంకోటి ఏదైనా కూడా యేసయ్య మిమ్మల్ని బాగు చేస్తాడు, విడుదల పరుస్తాడు. ప్రతి శనివారం జరిగే స్వస్థత ప్రార్థనకు మీ అందరినీ కూడా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. హలో, వందనాలు తల్లి, చెప్పండి అమ్మా. ఓకే, స్తోత్రమునైనా ప్రియ సోదరి. మరి ఆ నొప్పి ఏదైతే వస్తుందో ఆ బిడ్డకి సంపూర్ణమైన విడుదల ఇవ్వండి. మీ గాయపడిన వస్తుందో బిడ్డని స్వస్థపరచండి చేస్తున్నాము. ఆమె దేవునికి మహిమ కలుగాక. మరి దీర్ఘకాల రోగాలతో బాధపడుతున్నటువంటి బిడ్డలు రండి, విడుదల పొందుతురు కానీ. హలో, ప్రైజ్ లార్డ్ బ్రదర్. వందనాలు బ్రదర్, చెప్పండి. మాది రాజమండ్రి దగ్గర అండి. మా అమ్మకి బాగా మోకాలు నొప్పులు, కాలుకి బ్లడ్ టెస్ట్ చేసినాక పుండుకొని పడిపోయిందండి. చాలా బాధపడుతుందండి. ఓకే, ఉన్నారా? మదర్ ఉన్నారు అక్కడ? ఉన్నాండి. ఇవ్వండి, ఆవిడకి ఇవ్వండి, ప్రార్థన చేద్దాం. ఓకే, హల్లెలూయా, ప్రైజ్ లార్డ్, థ్యాంక్ యూ జీసస్, హల్లెలూయా. స్తోత్రములు తండ్రి, స్తోత్రములు ప్రభా. తల్లి గారికి అమ్మా వందనాలు. కళ్ళు మూసుకోమ్మా, ప్రార్థన చేస్తాను. కాదండి అయ్యారు, నా మోకాలు నొప్పులు, కాలు మీద పెద్ద పుండు ఉందండి. నేను చాలా బాధపడుతున్నాను. హాస్పిటల్కి వెళ్తే 5 లక్షలు కావాలని అన్నారండి అయ్యారు. అది ఏమైనా హోల్ పడిందా, అట్లే ఉందా? అది బెజ్జం పడిందా, అట్లే ఉందా? పుండు అండి అయ్యారు, చాలా బాధపడుతున్నానండి నేను. పుండు పడిందా? పుండు పడింది అయ్యారు. ఓకే, లైవ్ అయిపోయి చెయ్యమ్మా. వీలుంటే మరి శనివారం స్వస్థ ప్రార్థన జరుగుతుంది కదా హైదరాబాద్లో, వీలుంటే రండి. మరి ఆపరేషన్ అయితే చేయించుకోకండి, నా మాట వినండి, సరేనా? స్తోత్రంనైనా తల్లి గారికి ఏదైతే కాలుకి మరి వాపు వచ్చిందో అది మరి రకరకాలుగా డాక్టర్లు చెప్తున్నారు, ప్రార్థిస్తున్నాము. అప్పుడు లోపల ఏదైతే చీమి వాతావరణం ఉందో అది విడుదల పరచబడాలి. తల్లికి సంపూర్ణమైన స్వస్థత ఇవ్వండి యేసునామములో. ఆమేన్. వందనాలమ్మా. దయచేసి గమనించండి, మరి దీర్ఘకాల వ్యాధులతో బాధపడుతున్నవారు, ఇప్పుడు తల్లిగారికి చూడండి కాలు మీద ఎంత పెద్ద కాయలే కాసి ఉండొచ్చు, బహుశా అది ఇప్పుడు ఆపరేషన్కి 5 లక్షలు అడుగుతారంటే. ఇలాంటి వారు ఏదైనా ఉంటే మీరు యేసు ఆశీర్వాదానికి రండి. ప్రభు మీకు ఖచ్చితంగా కార్యం జరిగించి దేవుడు మిమ్మల్ని స్వస్థపరుస్తాడు. మరి ఎన్నో అద్భుతాలు ఇప్పటి వరకు మీరు చూశారు. ఎన్నో అద్భుతాలని దేవుడు మరి అక్కడ జరిగిస్తున్నాడు. ఎంతో జనం అక్కడికి వస్తున్నారు.
వారు దేవుని కృపను బట్టి మరి విడుదల పరచబడుతున్నారు కనుక ప్రభు పేట మరోసారి మీకు చెప్తున్నాను, తండ్రి తన ఆత్మ ద్వారా బలమైన కార్యము మనందరి ఎడల జరిగించులాగున మరి దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. అలాగే మరి భువనగిరిలో కూడా ప్రతి మంగళవారం స్వస్థతా ప్రార్థన జరుగుతుంది భువనగిరిలో. ఆమేన్. హలో, చెప్పండి అయ్యా. మరి వెస్ట్ గోదావరి, నా పేరు జక్కరయ్య. అదే యాక్సిడెంట్ అయిందండి, 11 నెలలు అయింది. కొంచెం హెయిల్ అవ్వట్లేదు అది కాలు. కొంచెం ఈ నెలలో వారంలో హాస్పిటల్కి వెళ్తున్నాను. కొంచెం పడకుండా మంచి రిపోర్ట్లు వచ్చేది ప్రేయర్ చేయండి. ఓకే, ప్రభాని స్తోత్రం. జక్కరి గారి విషయంలో ప్రార్థిస్తున్నాం, మేలు చేయండి. ఆ కుమారుడికి ఉన్న శోధన సమస్తం తెలుసు. ఆ శోధన నుంచి తప్పించి ఆపరేషన్ లేకుండా అంతా సెట్ అయిపోయి మంచి ఆరోగ్యంగా ఉంటా సహాయం చేయండి. యేసయ్య నామములో అడుగుతున్నాం తండ్రి. ఆమేన్. ఓకే, ప్రైజ్ లార్డ్. దయచేసి గమనించండి, మరి ఈ పరిచర్య ఎంతో భారముతో మేము ఈ పరిచర్య చేస్తున్నాం. మరి ఎవరైతే మంచంలో ఉన్నారో పూర్తిగా ఇక లేవలేని స్థితిలో ఇంకా మరణానికి దగ్గర ఉన్నారో అలాంటి వారి కొరకు ఈ లైవ్ దయచేసి గమనించండి. ఈ లైవ్ని మీరు చూస్తున్నారు, మీ రక్త సంబంధం కూడా తెలియపరచండి, లింక్ పంపించండి. ఇది యూట్యూబ్లో బిఎస్ఆర్ మినిస్ట్రీస్ అని చూడండి, బిఎస్ఆర్ మినిస్ట్రీస్ అని ఉంది యూట్యూబ్లో. బిఎస్ఆర్ మినిస్ట్రీస్ లింకు మీకు తీసుకుని మీ రక్త సంబంధం పంపిస్తే, ఎందుకంటే నోటితో చెప్తే అర్థమవుదో. ఈ లైవ్ వారు చూసినప్పుడు వారికి మంచి నమ్మకము విశ్వాసం కూడా కలుగుతుంది. ఈ లైవ్ ఎవరైతే చూస్తున్నారో దయచేసి దేవుని బిడ్డలారా గమనించండి. హలో అమ్మా, చెప్పండి అమ్మా. ఓకే, స్తోత్రములు నాయన. విపరీతమైన నొప్పులతో బాధపడుతుంది తల్లిని దర్శించు, ఆ పూర్తిగా విడిపించు. నీ గాయపడిన హస్తంతో మరి ఆ తల నొప్పి ఏ విధంగా వస్తుందో, ఆ మెడ నొప్పి ఏ విధంగా వస్తుందో కార్యం జరిగించి సంపూర్ణంగా మీ గాయపడిన హస్తంతో విడుదలపరచమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ గాడ్. దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్రములు. హల్లెలూయా, స్తుతి, హల్లెలూయా. ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్. ప్రభువా, ఈ టీవీ ముందు ఎంతమంది అయితే చూస్తున్నారో, టీవీని ఎంతమంది అయితే చూస్తున్నారో వారి ఫోన్ నెంబర్లు కలవటం సహాయం చేయండి. వారికి ఉన్న అడ్లు, ఆటంకాలు, చీకులు, చికాకులు యేసు నామములో తొలగిపోను గాక. ఎవరైతే మత్తుకి బానిస అయిపోయినారో ప్రభువా, వారి కొరకు ప్రార్థిస్తున్నా. వారి యొక్క ఆ బానిసత్వం నుంచి వారిని విడిపించమని ప్రార్థిస్తున్నాను. వివాహాలు కాక బాధపడుతున్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాను ప్రభువా. అలాగే గర్భఫలాలు లేక బాధపడుతున్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నా. మంత్రముల చేత, దురాత్మల చేత పీడింపబడుతున్న వారిని కొరకు నేను ప్రార్థిస్తున్నాను తండ్రి. హార్ట్ సమస్యతో బాధపడుతున్న వారి కొరకు ప్రార్థిస్తున్నాను. దేవాని స్తోత్రములు నాయన. అయా, ఉద్యోగాలు లేక బాధపడుతున్న వారికి మంచి ఉద్యోగములు దయచేయమని ప్రార్థిస్తున్నాను ప్రభా. ఆయా ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న బిడ్డలకు ఆ ఆర్థిక ఇబ్బందుల నుంచి విముక్తి చేయమని ప్రార్థిస్తున్నాను. ఆమేన్, హల్లెలూయా. హలో 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 అయ్యారు అమ్మా, వందనాలు తల్లి. రైతులాడండి, కొద్దిగా 3 సంవత్సరాలు అయిందండి. చెవులో బాగా బాధపడుతుందండి. వస్తాం మేము వాడికి, శనివారం వస్తాం, కానీ కొద్దిగా ప్రార్థన చేయండి. స్తోత్రం నాయన. ప్రియ తల్లి గారు ఎలా బాధలు ఉన్నారంట ప్రార్థిస్తున్నాం. మీ పిలుకబడి యేసు నామములో వీరికి మేలు జరుగును గాక. ఆమేన్. చంద్రకళ, మహారాధిపేట, విశాఖపట్నం. థైరాయిడ్ గ్యాస్ అల్సర్. చంద్రకళ, థైరాయిడ్ గ్యాస్ అల్సర్. ఎక్కడ చంద్రకళ? ఎవరు? ఇక్కడుంది ఈ మనిషి. ఆయన అక్కడి నుంచి రావట్లేదుగా, ఆయన తీస్తున్నారా? ఓకే, మీరు చంద్రకళ, ఏంటి మీ సమస్య ఏంటి? నాకు దగ్గర ఒక 8 సంవత్సరాల నుంచి గ్యాస్ట్రిక్, థైరాయిడ్ ఆపరేషన్ అయింది గారు. మళ్ళీ థైరాయిడ్ ఉందని చెప్పేసి అంటున్నారు, ఆపరేషన్ చేయాలన్నారు. మరి నేను టీవీలో మీ ప్రోగ్రామ్ చూసి మీకు కానికిచ్చుకొని మీతో ప్రార్థన చేయించుకున్నాను. అప్పటి నుంచి కొంచెం నాకు బాగుంది. మీ ఇంటి పేరేంటి? విపర్తి. విపర్తులు మీరేనా? ఎక్కడ మీ ఆయనేడి? రాలేదు. పాప వచ్చి, ఓ కూతురా? ఓకే, మాకు మీరు బాగా గుర్తున్నారు. ఫోన్లో మీరు మీ కూతురు వేసింది అకౌంట్లో. అవునయ్య గారు. ఈమెనా నా కూతురు?
తమ్ముడికి కూడా బాగాలేదని చెప్పాను కదా అయ్య గారు, బ్రెయిన్ లో ప్రాబ్లం ఉందని. తమ్ముడు కూడా వచ్చాడు అయ్య గారు, ముందున కూర్చున్నాడు. ఓకే, ఎక్కడ మనిషి చేయొద్దండి, వెనక కూర్చున్నాడు, ముందు వెనకాల కూర్చున్నారు అయ్య గారు. రోజు టీవీ చూస్తున్నారా? మళ్ళీ మాకు ఫోన్ చేయలేదు మీరు? అంటే ఫోన్ చేసినా ఒకసారి అవ్వలేదు అయ్య గారు, మళ్ళీ మీరు బిజీగా ఉంటారు కదా అని నేను చేయలేదు. చాలా మంచిదని, వెరీ గుడ్, థ్యాంక్ యూ. మీకు ఇల్లు ఉంది కదా, గవర్నమెంట్ ఇల్లు అన్నావు కదా, మీ వారు రాలేదు. అప్పుడు దేని కొరకు ప్రార్థన చేయించుకున్నారు ఫోన్లో మీరు? అదే గ్యాస్ట్రిక్ కోసం, అల్సర్ కోసం, థైరాయిడ్ కోసం ప్రార్థన చేయించుకున్నాను. ఆపరేషన్ చేయమన్నారు కానీ ఆపరేషన్ అది చేయలేదు, టాబ్లెట్లు వాడలేదు. మీ ప్రోగ్రామ్ చూసిన వెంటనే మీకు స్పాన్సర్ ఇచ్చుకొని మీతో ప్రార్థన చేయించుకున్నాను. అప్పటి నుంచి కొంచెం బాగుంది. ఆమేన్, హల్లెలూయా. కూర్చోండి. చప్పట్లు కొడదాం గట్టిగా, ప్రభుని కనపరచు. సావిత్రి కిరణ్, వెంకటాపురం, ములుగు జిల్లా. మెడ దగ్గర క్యాన్సర్, ఆపరేషన్ అయింది. అయ్యో, మరలా పరీక్షలు చేయాలి అంటున్నారు. అవసరం లేదమ్మా, కాళ్ళు నడుము నొప్పి, నడవలేను, మెడ లాగు, గుండెల్లో నొప్పి, దగ్గు. ఎక్కడ ఈ మనిషి? ఇక్కడే అయ్యారు. ఇంతకుముందు వచ్చావు ఎప్పుడన్నా? ఫస్ట్ సార్ అయ్యారండి. ఇప్పుడు బాస్మతా కిందకెళ్ళు ఆపరేషన్ చేసేసారా లేదా? చేశారు సార్. ఎక్కడ? గొంతుకులోనా? గడ్డలు వచ్చినాయి సార్. ఇప్పుడు టీవీలో చూసి వచ్చావు ఇక్కడికి? మేము రోజు చూస్తాం సార్. మీ టీవీ రోజు చూస్తావా? ఎంతమంది పిల్లలు మీకు? నాకు ఇద్దరు సార్. ఎన్నోడు? మనోడు? రెండోడు సార్. ఎవరన్నా వచ్చారు? మీ ఇద్దరు వచ్చారు? మేము ఇద్దరం వచ్చాము సార్. అవునా? పిల్లోడు మానసికంగా ఇబ్బంది పడుతున్నట్టు ఉన్నాడు. అవును సార్. పిల్లలు ఉన్నారా ఈయనకి? పిల్లలు లేరు సార్. భార్య వెళ్ళిపోయిందా? భార్య మోసం చేసి వెళ్ళిపోయింది సార్. మోసం చేసేసిందా? చిన్న నిన్ను చేసేస్తారా? పెళ్ళి ఎందుకు చేస్తున్నావు మరి? నువ్వు వద్దన్నాడు సార్, నేనే చేశాను సార్. నేను రేపు పొద్దుట ఏమన్నా అయిపోతే వాడు ఆగం అయిపోతాడు. ఒక నిమిషం, మెడ దగ్గర క్యాన్సర్ ఆపరేషన్ అయ్యిందమ్మా నీకు? అయింది సార్. మరలా పరీక్షలు చేయాలి అన్నారు. ఎందుకు మళ్ళీ వాళ్ళ దగ్గరికి వెళ్ళావు నువ్వు ఇప్పుడు? మళ్ళా హెడ్ స్కానింగ్ తీయాలా, క్యానింగ్ తీయాలా, 25,000 తీసుకురమ్మని చెప్పి డాక్టర్ గారు అన్నారు సార్. అంటే నేను అన్నా కదా, సస్తే సస్తా, నేను మాత్రం నీ దగ్గరికి రానని నా మనసులో అనుకొని మీ ప్రోగ్రాం చూశాను అయ్యగారండి. మేము రోజు చూస్తాం అయ్యగారండి, మీ దగ్గరికి వచ్చాము అయ్యగారండి. నీకు బాధ వచ్చిందా? నువ్వు ఫోన్ చేసావా? వాళ్ళే చేశారు నీకు? నేనే చేశాను. ఎందుకు చేసావు? బాధ ఉన్నదానే చేశాను. అదే, ఏం బాధ అంటున్నా? నాకు ఈ కాళ్ళు లేవనియట్లేదు అయ్యగారండి, మెడ బాగా లాగుతుందా? మొత్తం ఇదంతా. నీకు క్యాన్సర్ లేదు, తగ్గిపోయింది. చప్పట్లు కొట్టండి గట్టిగా. క్యాన్సర్ లేదు. ఆ కాళ్ళు గుంజుడు వేరు, ఇది వేరు. అర్థమైందా? ఇప్పుడు గుంజుతున్నాయా, తగ్గినాయా చూసుకో. కాలు పెట్టుకుని లేపి చూసుకుంటాం కదా, నడిచి చూడమ్మా. చప్పట్లు కొట్టండి అందరు కూడా. నడు, మైక్లో చెప్పు, ఇంకేమైనా ప్రాబ్లం ఉందా నీకు? మెడ దగ్గర కొద్దిగా. ఒక్క నిమిషం, అలాగే ఉండు. సావిత్రి, ఆమెన్, పరిశుద్ధాత్మదేవ ఈ బిడ్డను తాకు. నీకు ఈ పొట్టలో తిమ్మిరిగా ఉందేంటి? తిమ్మిరిగా ఉన్నదయ్యా. ఇక్కడ నరం లాగుతుంది. అవునండి. ఇది ఇలా అంటే జస్ట్ ఇట్లా చిన్నగా పొడిచినట్టుగా అనిపిస్తుందా? ఇద్దరు పట్టుకోండి, ఒకళ్ళు పట్టుకోండి. ఆమె మీ కొడుకుని పట్టుకో. అది లేకమ్మా, లే. ఇక్కడ ఇలా దగ్గరికి అవుతున్నట్టు అనిపిస్తుంది. ఎప్పటి నుంచి అనిపిస్తుంది అది? అట్లా 2-3 నెలల నుంచి అట్లా అనిపిస్తుంది అయ్యా. అవునా? అవునండి. మెడల్ చూసుకో, ఇప్పుడు ఉందేమా నొప్పి? మెడల్ దగ్గర లేదు కదా? ఓకే. గుండె దాడి వస్తుందిగా? కొద్దిగా ఆయాసం వస్తుంది. ఆయాసం ఉంది కదా? ఓకే. హలో, పట్టుకోండి, ఇద్దరిని పట్టుకోండి. ఇక్కడ నొప్పి ఉందా నీకు? అది కూడా తగ్గిస్తాను. ఏ ఊరి మీది? ఎక్కడది? చర్ల దగ్గర. భద్రాచలమా? చర్ల ఉంది. అడవి. అక్కడి నుంచి వచ్చాము. నీకు క్యాన్సర్ లేదు తల్లి, మంచిగా అయిపోయావు. ఓకేనా? ఇప్పుడు ఏమన్నా బాధలో ఉన్నాయేమో చెప్పు. ఇప్పుడు నేను చెప్పిన ఏమన్నా ఉన్నాయా? లేవా? ఇలా నడుచుకో. అసలు మామూలుగా నడితే ఇబ్బంది అవుతుంది కదా? నాకు ఇబ్బంది అయితే కాళ్ళు ఇలా లేపుతున్నాడు. లేవే? అయ్యో, ఎన్ని సంవత్సరాలు పట్టాము అట్లాగా? ఇట్లా 2 సంవత్సరాల నుంచి కాళ్ళు లేవట్లేదు. హాస్పిటల్కి వెళ్తావా నువ్వు? వెళ్తే ఏమంటారు వాళ్ళు? వాళ్ళంటారు పెడ్ స్కానింగ్ తీయాలా, అది తీయాలి, ఇది. ఇక నేను ఉన్నాక ఈసారి నువ్వు ఇక్కడికే వచ్చాయి. వాళ్ళకి ఫోన్ చేస్తావా? లేదండి, వెళ్ళదండి. ఏం చదువుకున్నావు? నేను ఇంటర్ అండి. ఇంటర్ చేసావా? ఇంటర్ చేసాను. ఎందుకు వెళ్ళిపోయింది మీ ఆవిడ నిన్ను వదిలేసి? వద్దానే వెళ్ళిపోయిందండి. నువ్వు వద్దంటుందా? వద్దానే. అందంగా లేవా?
అందంగా లేదని చెప్పి వెళ్ళిపోయింది. ఎన్ని రోజులు ఉందో పెళ్ళి అయ్యాక? 2 నెలలు. ఇంకో కొడుకు ఉన్నాడు కదా? ఇంకోటి ఉన్నాడు. మంచోడేనా అబ్బాయి? మంచోడే అయ్యారండి. వాడు కష్టపడతాడా? ఇప్పుడు మీ ఇద్దరికి డబ్బులు ఇచ్చింది ఆయన. వెళ్ళండి అన్నా. ఓకే. ఈయన పెద్దోడా? ఆయన పెద్ద ఆయన, ఈయన చిన్న ఆయన. ఓకే ఓకే. నీకు ఇక్కడ గుంజుతుంది లోపల అంతే కొంచెం, అది తీసేస్తా. అది నుంచి నడుములోకి వెళ్తుంది. అది వెళ్తానండి. నడుము నొప్పి కూడా వస్తుంది అయ్యారండి అప్పుడప్పుడు. అదే నడుములోనే ఉంది. నేను మొత్తం తగ్గించేస్తా. సరే. మీదేనా తల కొంచెం నొప్పిగా అనిపిస్తుంది ఇక్కడ? ఈ తల అంతా ఇదంతా నొప్పిగా అనిపిస్తుందా? కీమోలు పెట్టాక ఇదంతా. అదా. ఇక ఎన్ని పెట్టించుకోకు, నేను ఉన్నా కదా. ఏదైనా కష్టాలు అయితే ఇక్కడికి వచ్చేయండి అమ్మా, ఏం బాధలు పడవద్దే. రైట్, గాడ్ బ్లెస్ యూ. వెళ్ళండి, చప్పట్లు కొట్టండి గట్టిగా. ప్రియులారా, నజరుడు యేసు నామములో మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుచుకుంటున్నాను. యేసు ఆశ్రయపురం గుర్రంగూడ ఎల్బీ నగర్ దగ్గర హైదరాబాద్లో ప్రతి శనివారం కూడా స్వస్థత, విడుదల, అభిషేకం ప్రార్థనలు జరుగుతున్నాయి. ఎంతోమంది ఆ స్థలానికి రోగులను తీసుకుని వచ్చి అద్భుతమైనటువంటి విడుదల పొంది సంతోషంగా వెళుచున్న మంత్రశక్తులతో పీడింపబడుతున్నట్లయితే, ఏదైనా చీకటి శక్తులతో పీడింపబడుతున్నట్లయితే రండి, నజరేయుడు యేసు నామములో స్వస్థత పొంది వెళ్తుంది. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. ఇప్పుడు మీ నిరీక్షణ టీవీలో యేసే ఆశ్రయం టీవీ ప్రోగ్రామ్స్ ప్రతిరోజు ఉదయం 10:30 నుండి 11:30 వరకు, మధ్యాహ్నం 3 గంటల నుండి 4 గంటల వరకు గంట ప్రసారం జరుగును. మరియు తిరిగి రాత్రి 11 గంటల నుండి 11:30 వరకు టీవీ ప్రోగ్రామ్స్ ప్రసారం జరుగును. హలో తల్లి, చెప్పండి అమ్మా. ఎడం చేయండి, 8 నెలల నుంచి చాలా నొప్పి ఉంటుందండి. అసలు చేయి పైకి వేస్తున్నావు కదండి. మీ పేరు చూస్తున్నామండి, చూసి ఫోన్ చేసామండి. ఓకే, స్తోత్రములు ప్రభా. ప్రీతాలు గారిని ప్రార్థిస్తున్నాము. మీకు అసాధ్యం లేదు, ఆ చేతిని సంపూర్ణంగా విడిపించి వస్తుంది ఇవ్వండి యేసునామములో. ఆమేన్. వందనాలమ్మా. థ్యాంక్ యూ జీసస్. ఆమేన్. హల్లెలూయా. దేవునికి అసాధ్యమైంది లేదండి. మరి ఈ సమయంలో ఎన్నో అద్భుతాలు మీరు యేసు ఆశ్రమంలో జరిగిన అద్భుతాలు చూస్తున్నారు. వందనాలు. ప్రైజ్ లార్డ్. హలో వందనాలు తల్లి, చెప్పండి అమ్మా. అయ్యగారు కొంచెం ఎక్కువ రకాలు కొంచెం కనపడదు అయ్యగారు, కొంచెం ప్రార్థన చేయండి అయ్యా. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? అయ్యా నంద్యాల జిల్లా అయ్యా. స్తోత్రం నాయన. తల్లి గారికి కుండు గారికి కనిపించలేదు, ప్రార్థిస్తున్నాము. మేలు చేయండి, ఆ బిడ్డకి ఆ కనబడే కృపా భాగ్యాన్ని ఇవ్వండి యేసునామములో. ఆమేన్. దేవునికి స్తోత్రములు, వందనాలు. హల్లెలూయా. మరి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎన్నో అద్భుతాలు మీరు చూస్తున్నారు. యేసు ఆశ్రయానికి రండి. ఆమేన్. హలో వందనాలు తల్లి, చెప్పండి. స్తోత్రం. ఈ బిడ్డకు బట్టి మాటలు చిదటిగా నీ శక్తిని బలము దాయిచ్చండి యేసునామములో. ఆమేన్. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? మీరేమో అర్థం అవట్లేదు నాకు. సరేనా? మళ్ళీ చేయని అవసరం అయితే. రాజమండ్రి నుంచి మాట్లాడుతున్నారా? మరి ఏమైంది మీకు అసలు? శనివారం స్వస్థత ప్రార్థనకు రండి, మరి దేవుడి కార్యం చేస్తాడు, మాట కూడా వస్తాయి. సరేనా? ఆమేన్. 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 ప్రైజ్ లార్డ్. దయచేసి మరి శనివారం స్వస్థత ప్రార్థనకు మీ అందరూ రావచ్చు. ఎందుకంటే మరి దేవుడు అక్కడ జరిగించే కార్యాలు ఇప్పుడు టీవీలో కాదు, కళ్ళారా కూడా మీరు చూడొచ్చు. న్యాచురల్గా పరిశుద్ధాత్మ దేవుడు జరిగించే ప్రతి కార్యముని మీరు చూడొచ్చు. హలో వందనాలండి. హలో వందనాలయ్యా, చెప్పండి. ఓకే, ప్రార్థన. కళ్ళు మూసుకో. ప్రభువా నీ స్తోత్రాలు, మీ దాసుని బట్టి ఆ గోడ నొప్పి తగ్గించండి యేసునామములో. ఆమేన్. దయచేసి మరి వస్తున్న కాల్స్ అన్నిటిని బట్టి కూడా ప్రభుకు వందనాలు తెలియపరచుకుంటున్నాను.
ఈరోజు మరి ఎక్కడెక్కడో మీరు తిరిగి ఎన్నో బాధలు పడి మరి ఎక్కడ స్వస్థత లేకపోయినప్పుడు ఇక్కడికి రండి, దేవుడి కార్యం చేస్తాడు. హల్లెలూయా. హలో, ప్రైజ్ లార్డ్ అండి. చెప్పండి అయ్యా. బాగా కొంచెం సర్జరీ జరిగిందండి ఆపరేషన్. అరికాలు మేడం తీలిపోతే నాకు తగిలి ఆపరేషన్ జరిగింది. దానికి కొంచెం మారింది కానీ పూర్తిగా చర్మం అనేది పై తాక రాలేదండి పూర్తిగా. ఓకే, రైట్. గాడ్ బ్లెస్ యూ. ప్రభువా, ఈ బిడ్డను బట్టి ప్రార్థిస్తున్నాం, మేలు చేయండి, సహాయం చేయండి. ఏ శోధకుడైతే వాళ్ళని శోధిస్తున్నాడో విడిపించి ఆ గాయం కూడా త్వరగా కట్టండి యేసునామములో. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. సర్వశక్తి కలిగిన దేవునికి వందనాలు. మరి ఈ లైవ్ మీరు చూస్తున్నారు, చాలా వందనాలు. ఈ లైవ్లో మీ కొరకు మేము ప్రార్థన చేయడానికి దేవుడు నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి వందనాలు. ఈ ఫోన్ కలిసినట్లయితే ఓకే, కలవకపోతే మీరు బాధపడకండి. ఈ లైవ్ అయిపోయిన తర్వాత కూడా మీరు కాల్ చేయొచ్చు. ఈ నెంబర్లు గుర్తుపెట్టుకోండి. దేవునికి మహిమ కలుగును గాక. అలాగే ప్రతి శనివారం కూడా యేసు ఆశీర్వాదం గుర్రంగూడలో స్వస్థత ప్రార్థన జరుగుతుంది. దేవుడు మీకు మేలు చేయలాగున మీరు వచ్చి విడుదల పొందండి. మరణ అంటే లాస్ట్ స్టేజ్, అంటే మరణ పడకలో ఉన్న వాళ్ళు కూడా మీరు తీసుకురావచ్చు యేసునామములో. ఆమేన్. హలో, వందనాలు తల్లి. చెప్పండి. ఓకే, కళ్ళు మూసుకొని ప్రార్థన చేస్తాను. స్తోత్రం. తల్లి గారికి ఉన్న బలహీనత ఏదైతే ఉందో ప్రభాది మీకు తెలుసు, ఆ తల్లికి తెలుసు. అది యేసు నామములో బలహీనత పూర్తిగా విడుదల. ఆమేన్. సరేమ్మా. ఓకే, యేసు రక్తం ఇచ్చి ఈరోజు చాలామందిని సాతానుడు చాలా రకాలుగా శోధిస్తున్నాడు. సాతానుడు చాలా రకాలు శోధిస్తున్నాడు, సమాధానం లేకుండా చేస్తున్నాడు. కనుక వీలుంటే మీరు రండి, యేసు నామములో మీరు విడుదల పొందుదురు. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ప్రతి శనివారం కూడా ఈ స్వస్థత ప్రార్థనకు మిమ్మల్ని ప్రేమకు ఆహ్వానిస్తున్నాం. హల్లెలూయా. హలో, హలో, హలో. చెప్పండి అయ్యా. స్తోత్రం నాయన. మీ దాసులు ఏ అవసరతతో ఫోన్ చేస్తున్నారు మీరే తొలగించండి, అవసరం తీర్చండి యేసునామములో. ఆమేన్. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. హలో, వందనాలమ్మా. చెప్పండి. వందనాలు అయ్యా. చెప్పండి. నా పేరు మురళి. నడవలేకపోతున్నాయి గారు. ఏ ఊరండి మీది? ఖమ్మం. ఓకే, మురళి ఖమ్మం నుంచి ప్రార్థిస్తున్నాం. యేసయ్యా, మురళిని దర్శించండి. అతనిలో ఉన్న బలహీనత ఏదైతే తొలగించండి, అతను నడవగలిగిన శక్తిని ఇవ్వండి యేసునామములో. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. ప్రైజ్ ది లార్డ్ డాడీ. హల్లెలూయా. స్తోత్రము, స్తోత్రము, స్తోత్రము. ఈ టీవీని చూస్తున్న బిడ్డలు ఏ బలహీనత ఉన్నా వారు ఇప్పుడే విడుదల పొందుదురుగాక. ఆమేన్. హలో, హలో. వందనాలు తల్లి. చెప్పండి. నాకు కిడ్నీ ప్రాబ్లం ఉందండి. రాళ్ళున్నాయండి, చాలా హాస్పిటల్ పొద్దున బాగా ఈ ప్రాబ్లం స్తోత్రములైనా. భాష ఏంటో తెలవట్లేదు. తెలుగేనా మాది? తెలుగేనా మీరు మాట్లాడింది? ఓకే, కళ్ళు మూసుకోండి. ఏదైనా ప్రభు అన్నాడు, మీకు మేలు జరిగిన గాక. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మరి ఆ బిడ్డ మాట్లాడిన మాట అయితే ఒక్కడు కూడా అర్థం అవ్వలేదు నాకు. మరి దయచేసి గమనించాలి. హల్లెలూయా. హలో, హలో. ప్రైజ్ ది లార్డ్ అండి. వందనాలు అయ్యగారు. చెప్పండి. ఇగండి, బాబుకి ఇప్పుడు 4 రోజుల నుంచి రేయన్ కుమార్ అండి. బాబు పేరు రేయన్ కుమార్ అండి. అసలు బాగలేదండి. వారం రోజుల నుంచి పిల్లడు ఏం తింటలేదు, ఏం తాగినా వాంతులు అయిపోతున్నాయండి. రొంప, దగ్గు, జ్వరం. హాస్పిటల్ తీసుకెళ్ళండి, సిరప్ వేసినా కానీ తగ్గట్లేదండి. ఏ ఊరండి మీది?
రాజమండ్రి అండి. అయ్యో తల్లి, ప్రార్థన చేద్దాం. అక్కడ పిల్లోడికి ఉద్యోగం కూడా లేదండి, పాప కూడా ఏ ఉద్యోగం లేదు, చాలా హ్యాపీ పరిస్థితి అండి, అప్పులతో ఉన్నారండి. ఇగో ఈ వాక్యం ఆలోచించి మేము సన్నిధికి రావాలని, అక్కడికి రావాలని ఆశపడుతున్నారండి పిల్లలు. మరి ప్రార్థన చేస్తారని ఫోన్ చేసామండి. స్తోత్రము. దేవుడు ఖచ్చితంగా కార్యం చేస్తాడు. తీసుకురండి, హాస్పిటల్ తిరగొద్దు, ఇక ఇక్కడికి వచ్చేసేయండి. శనివారం ప్రార్థన జరుగుతుంది, వీలుంటే రండి. దేవుడు ఖచ్చితంగా కార్యం చేస్తాడు. ప్రభా, ఈ తల్లి గారికి బాధ ఏమైతే ఉందో తెలుసు ప్రభా, మీకు సమస్తం తెలుసు. అద్భుతం చేసి వాళ్ళకి మేలు చేయండి. శనివారం స్వస్థత ప్రార్థనకు వచ్చే అవకాశాన్ని ఇవ్వండి యేసునామములో. దయచేసి గుర్రంగూడ అంటే లోపల కాదండి, మెయిన్ రోడ్లోనే, హైవేలోనే. మీరు ఎల్బీ నగర్ నుంచి నాగర్ సాగర్ రోడ్లో హైవేలోనే, దయచేసి గమనించాలి. హలో హలో, ప్రైజ్ లార్డ్ తల్లి, చెప్పండి అమ్మా. ఇప్పుడు తప్పకుండా మాట్లాడుతున్నారు. అయ్యగారే మాట్లాడుతున్నారు, చెప్పండి. నాకు కాల్ చేయి పడిపోయింది, ముందే 5 కాపులు ఉండే 10 ఏళ్ళు అయింది, కాల్ చేయబోతుంది. కిడ్నీలో స్టోన్స్ ఉన్నాయి. ఏ ఊరమ్మా మీది? గుమ్మడిజాల మండల గుమ్మడిజాల, ఊరు గుమ్మడిజాల, మీద సంగారెడ్డి జిల్లా. స్తోత్రం నాయన. సోదరికి సోదరులు చాలా ఉన్నాయి, ప్రార్థిస్తున్నాం. మేలు చేయండి, వారికి శాంతి సమాధానం నెమ్మది ఇవ్వండి. యేసునామములో ఆమేన్, ఆమేన్. దయచేసి గమనించండి. మరి తండ్రి మనకి ఇంత మంచి గొప్ప కృపనిచ్చాడు. లైవ్లో మీతో మాట్లాడే భాగ్యాన్ని ప్రభు మాకు ఇచ్చినందుకు దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. ఎలాంటి బలహీనతలైనా మీరు ఫోన్ చేసి అడ్రస్ వరకు వస్తున్నారు, అందుని బట్టి దేవునికి వందనాలు. హలో హలో అండి, ప్రైజ్ లార్డ్ తల్లి, చెప్పండి అమ్మా. వందనాలండి. మరి బాగోలేదండి, మా తమ్ముడి గారికి వాతం వచ్చిందండి, అర్థం చేస్తారని చేసామండి. ఏం వాతం వచ్చిందా? వాస్తవం అండి. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? ఏ ఊరి మీది? ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారమ్మా? చిన్నగొందూరు అండి. చిన్నగొందూరు. చిన్నకొండూరా? గొంతండి. చిన్నగొంతుకా? ఏ ఊరండి? గుడ్లవల్ల దగ్గర అండి, గొంతూరు. సర్లే, మీరు అతను తీసుకురండి. శనివారం స్వస్థత ప్రార్థనకి దేవుడు కార్యం చేస్తాడు. కొడుపండి, ఇంత కొడుపు. చర్చిలు 3 చర్చిలు తిరుగుతుందంట. ఎవరన్నా ప్రార్థన చేస్తారేమో, ఎవరన్నా బాగు చేస్తారో వాళ్ళు అంటారంట, చచ్చిపోతావు నువ్వు చచ్చిపోతారంటారంట. ఏ హాస్పిటల్కి వెళ్ళావు? గాంధీ హాస్పిటల్కి వెళ్తే ఏమన్నారు వాళ్ళు? క్యాన్సర్ అన్నారంట. ఇంత గెడ్లు పడతాయంట. ఈ పిల్లోడే ఉతుకుతాడు బట్టలు. నాన్న చచ్చిపోయాడు. అక్కదా తమ్ముడా నీకు చచ్చిపోయింది? అక్క చచ్చిపోయింది, నాన్న చచ్చిపోయాడు. అమ్మ నువ్వు కూడా చచ్చిపోతే నేను ఒంటరి అవుతాను. ఇద్దరం కలిసి ఏమని చెప్పారు అని మీ అమ్మకి? మనం ఇద్దరం, నువ్వు చచ్చిపోతే నేను కూడా చచ్చిపోతా మమ్మీ, ఇద్దరం కలిసి పురుగుల మందు అన్నంలో కలుపుకొని చచ్చిపోదాం అనుకున్నాం. అట్లా సిచ్యువేషన్లో నీకు ఎట్లా తెలిసింది? నేను టీవీలో చూసి ప్రోగ్రామ్ దేవుడు చూపించి పంపించిండు. టీవీలో చూసి మంచి చేస్తుండే అయ్యగారు, అందరూ చచ్చటోళ్ళు కూడా బతుకుతురని వచ్చేసాను నేను. ఇది ఎంత పెద్ద సాక్ష్యం చూడండి. అప్పుడు కొడుకు ఎక్కడ ఉందమ్మా? ఇంత లావు ఉండే, ఇంత లావు కడుపుండే. చూడండి, చప్పులు కొట్టండి. ఇప్పుడు ఆమె పని ఇప్పుడు ఏం పని చేసుకుంటున్నావు? ఇప్పుడు టైలరింగ్ మిషన్ కుడుతున్నావు. ఇప్పుడు ఎన్నాలైంది మానేసి, టైలరింగ్ మానేసి? 2 సంవత్సరాలు. వీళ్ళ అమ్మ ఈమె దగ్గర కూడా డబ్బులు లేకపోతే వీళ్ళ అమ్మ తీసుకొచ్చి ఒక స్పాన్సర్. ఎంత ఇచ్చావు కానుక? 12,000. మళ్ళీ ఏమన్నా ఇచ్చావా తర్వాత? అంతేనా? ఎంతసేపులో తగ్గిపోయినాయి నీకు రోగాలు? నిమిషాలు తగ్గిపోయినాయా? లాస్ట్ అండ్ ఫైనల్ వాడు చెప్తున్నాడు, ఆ గెడ్డలు పడుతుంటే ఆడు బట్టలు ఉతుకుతాడు కదా. చెప్పరా నువ్వు చెప్పు. అమ్మ గురించి ఎట్లాగో చెప్పు. గడ్డలు పడిపోయి నేను ఉతుకుంటే చూస్తుంటే నాకు ఏడుపు వచ్చేది. మా మమ్మీ చచ్చిపోతుంది, నేను కూడా చచ్చిపోతాను అని ఆశ వదులుకున్నా మా మమ్మీ మీద. నేను ఆశ వదులుకోకపోతే ఎట్లా అంటే మనిషి అట్లా లేదు. ఇప్పుడు ఇట్లా లేదు మొత్తం. ఇప్పుడు కూడా కొంత ఏంటి కడుపు, అది నీదేనా లేదంటే అది ఏమైనా ప్రాబ్లమా? కొంచెం ప్రాబ్లం ఉంది. ఏం ప్రాబ్లం ఉంది? అదే ఇప్పుడు అట్లా అవుతుందా? మళ్ళా కొంచెం అవుతుంది కొద్దిగానా? అది బ్యాలెన్స్ ఉన్నదేమో కరిగిపోతుంది. లాస్ట్ అండ్ ఫైనల్గా ఏమొచ్చిందిరా మీ అమ్మ దగ్గర నుంచి? ఏం పడిపోయింది మొత్తం లాస్ట్? కొవ్వు, గ్యాస్, నీరు. అర్థమైందా? పిల్లోడు చెప్తుంటే కళ్ళల్లో నీళ్ళు వచ్చేసి ఏడుస్తున్నాడు వాడు. ఇక్కడ ఎప్పుడైతే ప్రార్థన జరిగిందో గెడ్డలు ఆగిపోయి కొవ్వులేగా మొత్తము టాయిలెట్ ద్వారా మొత్తం వచ్చేసరికి కడుపు నార్మల్ అయింది. మరి వాళ్ళు ఏంటో కొద్దిగా ఎత్తుకున్నట్టు అనిపించింది. బట్ దేవుడు తన ఆత్మ నాకు ఇచ్చాడు.
నేనేమి ముట్టుకునటమో, నేను ఇలా చేతులు పెట్టటమో. అమ్మ బాగున్నావా? అప్పుడు ఫ్రీ అయిందా? చెప్పండి గట్టిగా, అందరు చేతులు పైకి చెప్పాలి. హల్లెలూయా. ఇంతమంది స్వస్థత పొందుకుంటారు. అనాలోచనలు తీసేయండి. దేవుని ఆత్మ ఇక్కడ ఉంది. దైవజన్ నేను ఎవరిని చేతి యేసయ్య ఎవరిని ముట్టుకున్నాడో చెప్పండి. ఒక్కరు చెప్పండి. యేసయ్య పలానా వాడిని ముట్టుకున్నాడు చెప్పండి. ఎవరన్నా చెప్తారా? చేయొద్దండి. ఉన్నారా? యేసయ్య ఎవరినన్ను ముట్టుకుంటావు చూసారా? యేసయ్య ఇంకో మాట అంటాడు, నా యందు విశ్వాసం ఉంచేవాడు నాకంటే తక్కువ చేస్తాడు. మాట్లాడండి. ఎక్కువ కార్యాలు చేస్తాడు, తక్కువ చేస్తాడా? నాకంటే ఎక్కువ కార్యాలు చేస్తాడు. ఆమేన్. హల్లెలూయా. ఇప్పుడు మీ నిరీక్షణ టీవీలో యేసే ఆశ్రయం టీవీ ప్రోగ్రామ్స్ ప్రతిరోజు ఉదయం 10:30 నుండి 11:30 వరకు, మధ్యాహ్నం 3 గంటల నుండి 4 గంటల వరకు గంట ప్రసారం జరుగును. మరియు తిరిగి రాత్రి 11 గంటల నుండి 11:30 వరకు టీవీ ప్రోగ్రామ్స్ ప్రసారం జరుగును. సరే, వందనాలు, స్తోత్రాలు ప్రభా. మీ బిడ్డలు ఎంతో బాధపడుతున్నారు, మరి మేలు చేయండి, వారికి సహాయం చేయండి. వారిలో వాళ్ళ తమ్ముడికి ఉన్న శోధన తప్పించండి యేసునామములో. ఆమేన్. దయచేసి చాలామంది ఎంత తీసుకిస్తున్నారంటే, రోగం ఉన్న వ్యక్తితో ప్రభువుని చేయించండి, రోగం ఉన్న వ్యక్తితో మాట్లాడించండి. ఎంత మొండిగా మూర్ఖంగా బిహేవ్ చేస్తున్నారంటే, మరి వీళ్ళకి చేస్తే వాళ్ళకి తగ్గిద్దా? ఏందో ఇక చెప్పండి బ్రదర్. అంటే మా అమ్మగారికి బాగాలేదండి, అది నరాల ప్రాబ్లం అండి. ఒక్కోసారి మాట మంచిగా మాట ఒకసారి ఆగిపోతుందండి. ఏ ఊరండి మీది? డబలేశ్వరం అండి, రాజమండ్రి డబలేశ్వరం అండి. అంటే అదే అది మక్క అంతా లాగద్దండి, మక్క నాకు అంతా లాగద్దండి. అది నరం లాగినప్పుడు అంటే సైడ్ కాలు ఎడం కాలు అంతా వేడి వచ్చేద్దండి. సరే, మీ మదర్ని శనివారం జరిగే స్వస్థత ప్రాంతం తీసుకురండి బ్రదర్. దేవుడు కార్యం చేస్తాడు, హ్యాపీగా వెళ్ళిపోతారు కానీ అప్పటికప్పుడే స్వస్థ వస్తుంది. సరేనా? స్తోత్రం. నచ్చలేకపోతుంది కదా, కొద్దిగా నచ్చేటైతే తీసుకోవాలి కదా. విడుదల పరచండి. వాళ్ళ మదర్కి సంపూర్ణమైన ఆరోగ్యం ఉండేస్తున్నాము. దయచేసి గమనించండి. చాలామంది అట్లాగే మాట్లాడుతున్నారు. హాస్పిటల్కి అయితే ₹1000 ఖర్చు పెట్టుకుని వాళ్ళు అడిగినంత డబ్బు ఇచ్చి అది కోపించుకుని స్క్రూలు వేయించుకుని తీసుకొస్తారు. ఇక్కడ ఒంట్లో మనిషికి ఉన్న నీరసం పోతే, ఆ నొప్పులు పోతే పూర్తి విడుదల వస్తుంది. రండి, మీ ఇష్టమైతే లేవట్లేదు, దాని గురించి బలవంతం ఏమీ లేదు. ఈ అవకాశాన్ని మీరు ఉపయోగించుకుంటే మీకే మంచిది. హలో, ప్రైజ్ లార్డ్. తల్లి చెప్పండి. మా పాపకి కొంచెం బాగోదండి, ఫిజియోథెరపీ చేపిస్తున్నాం. పుట్టిన దగ్గర నుంచి కొంచెం ఎడం చెయ్య కొంచెం నిలబెట్టలేదండి. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? రాజమండ్రి నుంచి మాట్లాడుతున్నామండి. ఫిజియోథెరపీ పుట్టిన కాల్చి చేస్తున్నారా? ఎప్పటి నుంచో చేపిస్తున్నామండి. మీ దగ్గరికి మా అమ్మగారు వచ్చారండి. అవును, పోయిన శనివారం మీ దగ్గరికి వచ్చారండి మా అమ్మగారు. అదే మన కూచిపూడి నుంచి వచ్చారు. కూర్చుకుందండి. మా అమ్మగారు ఇప్పుడు ఫోన్ నెంబర్ ఇచ్చారండి, ఫోన్ చేయమని. ఇప్పుడు మీరు లైవ్ చూస్తున్నారా? లైవ్ అంటే నేను బయటకు వచ్చానండి, బాబుని స్కూల్ దగ్గరికి వచ్చారండి తీసుకెళ్తానికి. బాబుని తీసుకుని రండి అమ్మా, దేవుడు కార్యం చేస్తాడు. మీరు ఫిజియోథెరపీ చెయ్యొద్దమ్మా, ఎప్పుడు చెయ్యాలో అప్పుడు చెయ్యాలి. అది మీకు తెలియక వాళ్ళు చెప్పే డబ్బుల కోసం వాళ్ళు చెప్పే విషయాల్లో లొంగిపోతారు. పుట్టినప్పటి నుంచి చేస్తున్నారంట. చెయ్యొద్దమ్మా, రెండమ్మా, విడుదల వస్తుంది. చేపిస్తే నడుస్తుంది అని అంటే చేపిస్తున్నామండి. మొన్న ఒక 24 లక్షలు ఆయన మన ఆర్మీలో పనిచేస్తాడు, మన బోర్డర్లో పనిచేస్తాడు, తిరుపతి అండి. 24 లక్షలు ఖర్చు పెట్టారండి. ఉట్టి జ్వరం వచ్చిందని నడుములు సూదేశారంట, ఇంజక్షన్ చేశారంట. ఆడు కాళ్ళు పడిపోయి ఇంకా ఆడు నిజంగా ఇక్కడికి వచ్చాడండి. ఒక్క రోజులు బాగుపడ్డాడు. వాడు ప్రార్థన కూడా చేశాడండి అందరి కోసం. 8 సంవత్సరాల పిల్లోడండి. 24 లక్షలు ఖర్చు పెట్టారండి ఫిజియోథెరపీకి, తగ్గలేదు. సాక్షి ముందు యూట్యూబ్లో కేసు వేసుకోవచ్చు ఎవడన్నా దమ్ముంటే. నేను చెప్తున్నాను, అది యూట్యూబ్లో ఆ సాక్ష్యం కూడా ఉంది. 24 లక్షలు యూట్యూబ్లో పెట్టాము. అన్న సాక్ష్యం 24 లక్షలు. చిన్న పిల్లడు 8 సంవత్సరాల పిల్లోడిని చంపబోయారండి. మేము ప్రార్థన చేసి బ్రతికిచ్చాను, వాడు చక్కగా నిలబడుతున్నాడు. అది వీడియో సాక్ష్యం కూడా ఉందండి.
24 లక్షలు ఖర్చు పెట్టారు. మీరు పుట్టిన పిల్లకి ఈ ఫిజియోథెరపీ ఏంటండి అసలు? అమ్మ నా మాట ఏంటండి, వీలుంటే తీసుకురండి, ఓకేనా? గాడ్ బ్లెస్ యూ తల్లి, ప్రైజ్ ది లార్డ్. దయచేసి ఈ లైవ్ చూస్తున్నారు మీరు, చాలామంది మూర్ఖ స్వభావంతో ఉంటున్నారు. ఫిజియోథెరపీలని ఏం చేయించకండి, అది ఎవరికి చేయించాలో వాళ్ళకి చేయించాలి. అందరికీ ఫిజియోథెరపీ పనిచేయదు. డబ్బులు గుంజేయటానికి రోజుకి 500 1000 రూపాయలు ఉంటుంది, తీసుకుని గుంజేసుకుని ఆ జోబులు వేసుకుంటున్నారు. ఇది చాలా మోసం. వైద్యపరంగా ప్రతిదీ మోసమే జరుగుతుంది. టెస్టులు కూడా మోసమే జరుగుతున్నాయి. దేశ కృపను బట్టి 4th స్టేజ్ క్యాన్సర్లు కూడా ఇక్కడ నార్మల్ రిపోర్ట్లు వస్తున్నాయి. మళ్ళీ దేవుడి కృపను బట్టి మరి 4th స్టేజ్ క్యాన్సర్ నార్మల్ అయిపోతే మళ్ళీ వీళ్ళు ఆగుతారా? వెళ్ళి రిపోర్ట్ తీసుకుని వస్తున్నారు. 4th స్టేజ్ క్యాన్సర్ నువ్వు చచ్చిపోతావు పంపితే కూడా మళ్ళీ వెళ్ళి ఇప్పుడు దేవుడు ఎన్నో కార్యాలు చేస్తున్నాడు. 4th స్టేజ్ క్యాన్సర్లు కూడా దేవుడు బాగు చేస్తున్నాడు యేసు ఆశ్రయపురంలో. దయచేసి ఈ కొన్ని మోసాలు జరుగుతున్నాయి, అందరూ కాదు కొంతమంది. అది మీరు దయచేసి గమనించి యేసు ఆశ్రయపురాన్ని తీసుకురండి. 100కి 100% దేవుడు కార్యం చేస్తాడండి. హల్లెలూయా. హలో ప్రైజ్ లార్డ్ తల్లి, చెప్పండి. అయ్యా నేను 5వ నెలలో ప్రయత్నించయ్యా, నా ఫోన్లో ఏం తినబుద్ధి కాదు, ఒకటే వాంతులు అవుతుంది. నాయన ప్రెగ్నెంట్గా ఉన్న తల్లిని దర్శించు, అద్భుతించి ఆమె మంచిగా ఆహారం తినడానికి సహాయం చేస్తున్నాము. ఆమె ప్రైజ్ లార్డ్. దయచేసి చెప్తున్నాను, హాస్పిటల్లో ఇక తీసుకెళ్ళిపోండి, ఇంక ఇది కాదు అన్నవి ఇక్కడ తీసుకొస్తున్నారండి. యేసయ్య అద్భుతాలు చేస్తున్నారు. ప్రభుకి మహిమ కలుగును గాక, ధైర్యము శక్తి బలమును దేవుడు మీకు ఇచ్చును గాక. ఒక సాక్ష్యం చూద్దామండి. ప్రేమలత అని చెప్పి మొన్న ఎక్కడి నుంచి వచ్చారండి. అలో మరి ఆ బిడ్డ ఆ గగ్గల్లో గెడ్డలండి, అదే టాయిలెట్ మీద గెడ్డ, మరి ఆపరేషన్ చేసి కాడ అన్ని హోల్స్ పడిపోయి సరిగ్గా కుట్టలేక ఏదోదో ఇలాంటి బాధలు పడుతూ చచ్చిపోతున్న పరిస్థితుల్లో ఆ బిడ్డను తీసుకొచ్చారు. చక్కగా రోజు ఆవిడ మాకు ఫోన్ చేస్తుంది, మేము ఆవిడ గురించి మీకు చెప్తున్నాము. ఈ సాక్ష్యం చూడండి, తర్వాత మనము కార్యక్రమంకి వెళ్దాం. హలో హలో అమ్మ ప్రైజ్ లార్డ్ తల్లి, చెప్పండి. మీరు మొన్న వస్తే మాకు మీ కళ్ళలో కానీ వీడియోలో కానీ కనపడతలేదు. విషయం చెప్పండి, మీ పేరు కానీ మీరు కానీ చెప్పండి. దేవునికి మహిమ. మొన్నమేమి వచ్చామంటే ఒకళ్ళే వచ్చారా, ఇద్దరు వచ్చారా గుర్తుపడతాకి? మూర్ఖులు చాలామంది. అదే ప్రేమలత ఏదో కడుపు పేగులు అన్ని 4 హోల్స్ పడ్డాయి చూడు, ఆమె సాక్ష్యమైంది. ఆమె హల్లెలూయా. 4 హోల్స్ పడ్డాయి కదా, నేను పెట్టావు కదా, అది సాక్ష్యం. హల్లెలూయా. దయచేసి ఈ మూర్ఖవత్వ నిన్న వచ్చాం కదా, శనివారం వచ్చాం కదా అంటే అంత జన్మలో ఎవడు గుర్తుపడతారు? రోగం చెప్పినా, పేరు చెప్పినా, ఊరు చెప్పినా గుర్తుపడతాం. నిన్న వచ్చాం కదా, 1వ తారీఖు వచ్చాం కదా, 4వ తారీఖు వచ్చామంటే వీళ్ళని మేము అక్కడ వాళ్ళకి పెట్టి మేము చూసుకోవాలేమో. దయచేసి ఇంత మూర్ఖంగా కూడా ఉండొద్దండి, దయచేసి గమనించండి. ఆమేన్. హల్లెలూయా. హలో, నీవు ఏం పేరు, ఏమైంది అది చెప్పమ్మా. నిన్న వచ్చామంటే నేను ఎక్కడ గుర్తుపట్టని చెప్పు. క్యాన్సరా? ఎవరికి క్యాన్సరు? మరి తీసుకురండి. మీరు నిన్న వచ్చారు కదా, చూస్తారు కదా, అద్భుతాలు జరగడం చూస్తారు కదా, తీసుకురండి. ఏ ఊరు మీది? సరే, నువ్వు శోధించేటట్టు నువ్వు శోధిస్తున్నావు. అమ్మ శనివారం స్వస్థత ప్రార్థన మీకు తెలుసు కదా, తీసుకురండి. మాట్లాడకండి, తీసుకురండి. హల్లెలూయా. హలో హలో అమ్మ చెప్పండి. మా అయ్యగారికి తగ్గిపోతం వచ్చిందండి, ఇదిగో మాట్లాడుతున్నారండి. అయ్యగారే. హలో వందనాలు. ఎవరండి? వందనాలండి. ఎవరు? తాడేపల్లిగూడెమా? మరి రావాలి కదా, శనివారం స్వస్థత ప్రాంతానికి వస్తారా? డబ్బులు రోజు టీవీ చూస్తున్నారా? రోజు మీ మాట అర్థం అవట్లేదు, అదే వేరే రకంగా ఉంది. అమ్మా లైవ్ లో ఆయనకి ఎందుకు ఇస్తారు? ఆయన మాట అర్థం అవట్లేదు. మీరు చెప్పండి, తీసుకొస్తారా లేదంటే మామూలు ప్రార్థన చేయనా?
అదండి నాకు కొంచెం మగ్గేసి నడుస్తారండి, అది తీసుకొద్దామంటే మీకు ఎలా ప్రాబ్లమ్ ఎలా తీసుకోవాలని భయం అవుతుందండి. కారులో తీసుకురండి అమ్మా. పక్షవాతం కాదు అది, నేను ప్రార్థన చేస్తాను తగ్గుతుంది. ఆ గొంతు కూడా బొంగురికి వచ్చింది, అది కూడా ఫ్రీ అయిపోద్ది. రండి. అంటే కొంచెం డబ్బులు ఉన్నాయండి, కొంచెం బాగా తిరిగాక కట్టుకుంటామండి, పాన్స్ కట్టుకుంటామండి. ఇప్పుడు అందరూ సరదా కొంచెం నడిచేదడి చేయమంటారా అండి? స్తోత్రం నాయన, ఈ బిడ్డలను బట్టి ప్రార్థిస్తున్నాను, మేలు చేయండి. వారికి ఏదైతే బాధ కష్టం ఉందో అద్భుతం చేస్తున్నాము. ఆమె దయచేసి గమనించండి. మరి తండ్రి అనేకమైన అద్భుతాలు జరిగిస్తున్నారు కనుక మీకు ఈ మాటలు మేము చెప్తున్నాము. ప్రభు కృపను బట్టి ఇవి ఎటువంటి వ్యాధులైన పక్షవాతాలు మరి ఎన్నో కార్యాలు జరుగుతున్నాయి. మీరు టీవీలో చూస్తున్నారు, మేము చూపిస్తున్నాము. హలో హలో, వందనాలయ్యా. మా కాళ్ళు నొప్పండి. స్తోత్రం నైనా, మోకాళ్ళు నొప్పితో బాధపడి దోషం దర్శించి అద్భుతం చేస్తున్నాము. ఆమె మరి పక్షవాతాలు కూడా యేసుక్రీస్తు నామములో విడుదల పడుతున్నాయి. పాప తల్లిదండ్రులు లేరంట. పోయిన వారం ఒక సాక్ష్యము వచ్చింది, మీరు చూసారో లేదో ఇవాళ టీవీలో. మరి కాలు చేయి పడిపోయి చాలా ప్రాబ్లంతో ఉంది ఆ బిడ్డ. ప్రార్థన చేయగా తండ్రి ఆ బిడ్డను విడిపించాడు. ఆ బిడ్డ సాక్ష్యం కూడా ఉంది. దయచేసి మరి ఒకవేళ ఆ పక్షవాతంతో బాధపడితే చూడండి, ఇలాగా దేవుడి కార్యం చేస్తాడు. ఆ పక్షవాతం నుంచి కూడా దేవుడు విడుదల పరుస్తున్నాడు. ఆమేన్, హల్లెలూయా. సింహాచలం, కాకినాడ ఆస్మా, థైరాయిడ్, నిమ్ము, కాళ్ళు నొప్పులు, తలలో మంట, కాళ్ళు తిమ్మిర్లు, కడుపు నొప్పి, మోషన్స్ దగ్గర రావట్లేదు. ఇది సింహాచలం రా. ఎప్పటి నుంచి ఉంది అట్లాగా? చాలా నాళ్ళ నుంచి ఉన్నాయండి. కాకినాడేనా ఇంకేదైనా ఊరా? కలజోడు తీసే మరి పగిలిపోతుందేమో. కాకినాడ అండి, మరి స్వామినగరం అండి. అక్కడికి స్వామినగరం మీద ఒకదాని వచ్చావు, రెండు వచ్చారు? ఒక్కదాన్ని అండి, ఎవరు లేరు. పట్టుకోండి అమ్మని పట్టుకోండి. అమ్మ జాగ్రత్త. నోరు ఎండిపోద్దా? నోరు ఎండిపోతుందండి. చేదు నోరు ఎండిపోద్ది. దాంట్లో రాయిలే. తొందరగా మాటలు చెప్పలేకపోయానండి. గుండె దడండి, నిద్ర పట్టదు. మీరు ఎవరు కూడా దాంట్లో ఏదో రాశారు చూడు, దానికి ఇక్కడ మీకు సంబంధం ఉండదు. కాబట్టి ఏదో మీరు రాసుకోవాలి అంతే. పరిశుద్ధ ఆత్మ గొప్పోడు. నోరు ఆరిపోయి అమ్మకి అంటుకుపోతుంది. అది అంటుకుపోతుందండి. ఇప్పుడు అది ఫ్రీ అయిపోద్ది. చేదండి, గుండు దడదడా కుట్టేసుకుంటుందండి. ఏంటి ఉమ్ములో కూడాను అది రక్తం కండ్రకిచ్చితే అది వాంతి అయినప్పుడు పడుతుందండి. ఆత్మ ఉంది కదండి, ఆయాసం వస్తుందండి. మందులు ఎన్నో వాడానండి. వాడకూడదు తల్లి, ఇక్కడికి వచ్చావు కదా. కాళ్ళు నడుము మాత్రం అండి లేవలేకపోతున్నానండి. బాత్రూమ్ కూడా వెళ్ళలేకపోతున్నాను. మోషన్ కూడా ఫ్రీ అయిపోద్ది. సర్కస్ వచ్చేయండి. బండిలో వచ్చానండి. బైక్లో వచ్చావా? ట్రైన్లోనేనండి. ట్రైన్లోనే వచ్చానండి. సర్కస్ ఏమైనా వచ్చా నీకన్నా? మరి ఎట్లా లేకపోతే మేము కూడా లేకలేము అట్లా. అలాగే సార్, దేవుడు కృప అండి బాబు. దేవుడి వల్ల ప్రార్థన వల్ల ఇంకా ఇలాగనే ఉన్నాను. మీ దగ్గర రావాలని ఆశ ఎన్నాళ్ళ నుంచో ఆశపడుతున్నానండి. నడువులో నొప్పి లేవలేక కాళ్ళు వాసిపోతున్నాయండి. ఉన్నారా? అందరూ చచ్చిపోయారా? చచ్చిపోయిందండి. ఇవ్వలేరా? కొడుకున్నాడండి, తాగుపోతాడు. కాళ్ళు వదిలేసి వెళ్ళిపోయింది అండి. ఈ అబ్బాయి భారం నా మీదేనండి. పెన్షన్ డబ్బులతో అన్ని బతుకుతావమ్మా. చప్పట్లు కొడతాను ఒకసారి. ప్రభుని కనపరచండి. నన్ను చూడు, విడుదల పొందు ఏడుతున్న తర్వాత నన్ను చూడమ్మా, నన్ను చూడు. నోరు ఆరిపోతుంది. ఇప్పుడు ఆరిపోవటం తగ్గిందా? ఆరిపోతా తగ్గిందండి. ఇప్పుడు తగ్గిందా? నడువులో నొప్పి ఉంది కదా, ఉందా ఇప్పుడు? అది ఇంకా కొద్దిగా ఉందండి. నొప్పి కొద్దిగా ఉందండి. ఇంకా నడుములో ఉందా? మోకాళ్ళు ఇలా పడిపోతున్నట్టు అయితేనే ఏంటి? పడిపోతున్నాయండి. అదే కూర్చోలేకపోతున్నానండి, ఇలా ముందుకు వెళ్ళిపోతున్నాయి కదా, పడిపోతానేమో అనిపిస్తుంది కదా. ఇప్పుడు నీకేమైనా ఉన్నాయా? నడిచి చూసుకో తల్లి. చప్పట్లు కొట్టండి అమ్మా. అలా మైక్ ఇచ్చి ఏమైనా ఉంటే చెప్పమ్మా. మీ దగ్గరికి వచ్చేటప్పటికే కన్ను నొప్పిగా ఉండేదండి. ఇదంతా వాసి కొంచెం కన్ను బాగానే ఉందండి. కన్ను కూడా కనపడుతుందా? కొన్ని ఎక్కువ కనపడలేదండి. ఆపరేషన్ చేశారు, సరిగా కనపడలేదండి కన్ను కూడానండి. ఆపరేషన్ చేసినట్టు కనపడలేదా? ఆపరేషన్ చేసాకే కనపడలేదండి. ఏంటి ఎందుకు చేయించుకున్నావు మరి? ఆపరేషన్ కనపడకుండా చేయించుకున్నావు, కనపడటానికి చేయించుకున్నావు? మైక్ లో మాట్లాడు. ఇది నొప్పి వచ్చేసండి. అనేది కాదు, జోడు ఎట్టుకోకపోతే ఉండలేకపోయేదండి. ఓకే, ఇప్పుడు జోడు తీసేసాంగా. మీ దగ్గరికి వస్తానని వారం రోజుల నుంచి అనుకుంటున్నాను కదండి, రావాలి వెళ్ళాలని. నాకు కొంచెం జోడు ఎట్టుకోకపోయినా
నడుస్తున్నాను, చూస్తున్నానండి. బాగానే ఉందండి. చబులతో మాత్రం అండి బాగా మంట. ఆమేన్. రా అన్ని తీసేస్తామమ్మా, మొత్తం తీస్తాను. ఇప్పుడు మంచిగా అయిపోయావా? మంచిగా అయిపోయావా? నడుము మోకాళ్ళు అన్ని బాగున్నాయా? అవన్నీ తగ్గిపోయింది చబుట్లు. అది అనకూడదు. అది ఎన్ని సంవత్సరాలు బట్టి అది నొప్పులు? 5-6 సంవత్సరాలు 10 సంవత్సరాల ముందే ఉన్నాయండి. ఇప్పుడు నీకు కొడుకున్నాడా? కూతురు చూస్తుందా? కూతురే చూస్తుందండి. చిన్న కొడుకు తాగుతాడండి బాగా. ఓకే. ఈ కొడుకులు ఇద్దరు చూడరేక? కూతురే. నీకేమైనా డబ్బులు కావాలంటే అట్లా పూజ చేసుకుని ఇక్కడికి వచ్చావా తల్లి? ఓకే ఓకే తల్లి, మంచిదమ్మా. నేనున్నా కదా, ధైర్యంగా ఉండే. యేసయ్య నామములో బిడ్డకు విడుదల. ఇప్పుడు మీ నిరీక్షణ టీవీలో యేసే ఆశ్రయం టీవీ ప్రోగ్రామ్స్ ప్రతిరోజు ఉదయం 10:30 నుండి 11:30 వరకు, మధ్యాహ్నం 3 గంటల నుండి 4 గంటల వరకు గంట ప్రసారం జరుగును. మరియు తిరిగి రాత్రి 11 గంటల నుండి 11:30 వరకు టీవీ ప్రోగ్రామ్స్ ప్రసారం. హలో, ప్రైజ్ లార్డ్ చెప్పండి. హలో చెప్పండి. ప్రార్థన స్తోత్రమునైనా సోదరుడు పక్షవాతం బాధపడుతున్నారు, పూర్తిగా విడుదలపరచండి. ఆయన గాయపడిన అస్త్రం వేసి ఆయనలో పనిచేస్తున్న సాతాన శక్తులు కాల్చివేయండి, విడుదల ఇవ్వండి. యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. దయచేసి లైవ్ ముగింపులో ఉన్నాం, దయచేసి బాధపడకండి. మరి ఎవరికైనా ఫోన్ కాకపోతే ఇప్పుడు మళ్ళీ ఫోన్ చేయండి. మీ అందరి కొరకు ప్రార్థన చేస్తాం. ఈ నెంబర్లు పెట్టుకోండి. మీ ఆపదలో కష్టాల్లో కూడా ఫోన్ చేయండి. వీలుంటే బలహీనంగా ఉన్న వాళ్ళని మరి యేసు ఆశీర్వాదం గుర్రం కూడా తీసుకురండి. ప్రతి శనివారం కూడా స్వస్థత ప్రార్థన ఉంటుంది. గాడ్ బ్లెస్ యూ. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. ఆమె చిన్న ప్రార్థన. సర్వశక్తులు మొత్తండి, ఇలా ద్వారా మీ బిడ్డలు కలుసుకునే భాగ్యాన్ని ఇచ్చారు. మళ్ళీ మీరు ఆకడు లేట్ అయితే మరి మేము మళ్ళీ ఈ లైవ్ ద్వారా ఒకళ్ళు కలుసుకుని నేను కనపరిచే భాగ్యం కృప దయచేయండి. వేస్తున్నాము. ఆమె మర్చిపోకండి, ఉదయం 10:30కి వస్తుంది మన ప్రోగ్రాం. మరి మధ్యాహ్నం 3 గంటల నుంచి 4 గంటల వరకు వస్తుంది. మళ్ళీ రాత్రి 11 గంటల నుంచి వస్తుంది. గాడ్ బ్లెస్ యూ. అంతవరకు చాలు. ప్రభు మిమ్మల్ని దీవించాక మళ్ళా ప్రతిరోజు ఉదయం సాయంత్రం 3 గంటల నుంచి కలుసుకుందాం లైవ్లో. గాడ్ బ్లెస్ యూ. ప్రభు మిమ్మల్ని దీవించాక. ఆమె ఫోన్ చేసే వాళ్ళు ఇప్పుడు ఫోన్ చేయండి. మరి కలవలేదని బాధపడదు, ఇప్పుడు ఫోన్ చేయండి, మీతో మాట్లాడి ప్రార్థన చేస్తాం. దేవుని స్తోత్రము. మీ అందరికి వందనాలు. యేసు ఆశ్రయపురము ప్రతి శనివారం కూడా స్వస్థత విడుదల ప్రార్థన జరుగుతుంది. మరి కొంతమంది తలకాయ నిండా పుండ్లు ఉన్న వాళ్ళు వస్తున్నారు. 4th స్టేజ్ క్యాన్సర్ వాళ్ళు వస్తున్నారు. పక్షవాతం కలిగినటువంటి వాళ్ళు వస్తున్నారు. ఎన్నో రకాలైన శోధనలతో, చేతబడులతో, దురాత్మతో బాధపడుతూ వస్తున్నారు. విడుదల పొందారు. ప్రతిరోజు జరిగే ప్రోగ్రాం మీరు కళ్ళారా చూస్తున్నారు. మరి మీకు అవకాశం ఉన్నవాళ్ళు శనివారం అయితే గుర్రం కూడా యేసు ఆశ్రయపురం మీరికి రండి. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశ్రయించును గాక. ఆమేన్. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్. మమ్మల్ని సంప్రదించవలసిన నంబర్స్ 7993569267 మరి ఒక నెంబర్ 7993569287. మా అడ్రస్ ఎల్బీ నగర్ నియర్ బిఎన్ రెడ్డి, గుర్రంగూడ, హైదరాబాద్.